నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యానికి ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య సాయాన్ని అందించారు. ఒకే రోజు 34 మందికి 22,39,000 రూపాయలను అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 34 మందికి 21,39,000 రూపాయలు అందుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా పూర్తి ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు కూడా ఆనందోత్సాహాలతో మీరందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మన గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్త వరకు కూడా మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో మీకు అందిస్తూ ఉందని అంటే మరి వేళ ఈ ప్రభుత్వం పేదల పట్ల మీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో కూడా చూశారు ప్రభుత్వాన్ని మీరు 5 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్లా 10 మందిని కూర్చోబెట్టి సీఎంఆర్ఎఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక సీఎంఆర్ఎఫ్ ఇస్తే దాన్ని 6 నెలలు చక్రం కింద తిప్పేవారు. అటువంటి పరిస్థితి అంటే 100 మంది అప్లై చేస్తే ఒక్కటో అరా ఇచ్చి చేతులు దుక్కునేటువంటి పరిస్థితి. సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు మీరు కష్టపడి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఇస్తే ఆ ఇన్ఛార్జి ఖాళీ చేసినప్పుడల్లా మీరు పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా ఆ ఖాళీగా ఏదైతే బిల్డింగ్ లోనే ఇక్కడే ఉండిపోయాయి. మళ్ళీ వాటిని పాపం తుడిసేవాళ్ళు మళ్ళీ ఆ కాలగొట్ల మీద బోదుగొట్ల మీద వాటి మీదకి పోయి మీరు ఇచ్చేటువంటి అప్లికేషన్. అటువంటి పరిస్థితి గతంలో. కానీ ఈరోజు అటువంటి స్థితి లేకుండా వారం ఈరోజు ఆదివారం, గత ఆదివారమే దగ్గర 72 లక్షల రూపాయలు ఇచ్చి, అంతకుముందు ఆదివారం 62 లక్షల రూపాయలు ఇచ్చి, ఇట్లా ప్రతి వారము కూడా 30 మందికి 50 మందికి 70 మందికి 80 మందికి లక్షల రూపాయలు ఈవేళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇస్తూ ఉన్నామని అంటే ఈవేళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈవేళ ఆర్థిక పరిస్థితి కూడా సహకరించినటువంటి స్థితిలో నిజంగా 2014-19లో మన ప్రభుత్వం ఉంది. 19లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే మనకి తిప్పలు ఉండేవి కాదు. కానీ 19-24లో ఒక రాక్షస ప్రభుత్వం వచ్చింది, ఒక నియంతృత్వ ప్రభుత్వం వచ్చింది, నిరంకుశత్వ ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఊడ్చేసాడు మొత్తం అంతా పాటు. ఒక ఖాళీ చిల్లుకుందని మనకు అప్పచెప్పారు. అటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీకు సాయం అందిస్తుంది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి అది ఏ మాత్రం సాయం మీకు అందించకపోయి ఈరోజు గ్రామాన వార్డుని ఈ ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది అంటే సాయం అందుకునే ప్రతి ఒక్కరూ కూడా 10 మందికి 100 మందికి 1000 మందికి మీరు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇంకొక 100 మందికి ఇంకొక 1000 మందికి ఇంకొక 1,00,000 మందికి ఇంకొక 1,00,00,000 మందికి ఈ ప్రభుత్వం ద్వారా సాయం అందుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 36 మందికి 26 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. త్వరలోనే ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు రేపు జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రంగస్వామి తెలిపారు. ఒంటిమిట్టలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్నికల అధికారులకు బ్యాలెట్ బాక్సులను అందించారు. ఈ సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారన్నారు. ఒంటిమిట్టలో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మనకి పోలింగ్ జరుగుతుంది 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా. ప్రతి పోలింగ్ కేంద్రానికి 1+4 అంటే ఒక పీఓ 4 పీఓల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి ఈ పీఓస్ ఓపీఓస్ అందరికీ కూడా బ్యాలెట్ బాక్సులు ఎలక్షన్ మెటీరియల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి కూడా అందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. అందరూ రిపోర్ట్ చేయడం అవగానే మధ్యాహ్నం లోపల వీళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇచ్చి ఇక్కడే లంచ్ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతోంది. లంచ్ చేసిన తర్వాత అలాంగ్ విత్ సెక్యూరిటీ అండ్ జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ పోలింగ్ మెన్ అండ్ మెటీరియల్ పోలింగ్ స్టేషన్స్కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు డిస్పాచ్ అయిన తర్వాత పోలింగ్ కేంద్రాల్లో చేరుకోవడం జరుగుతుంది. చేరుకున్న తర్వాత రేపు పోల్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ
రిసెప్షన్ అక్కడ మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో రిసెప్షన్ అండ్ స్ట్రాంగ్ రూమ్ అక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ రేపు సాయంత్రానికి చేరుకుంటుంది. 14th అక్కడే కౌంటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కోరారు. విజయవాడలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీ షా, సిపి రాజశేఖర్ బాబు మరియు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్తో కలిసి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు జాతీయ జెండాలు చేతపట్టుకుని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించడం ప్రతి పౌరుడికి గర్వకారణమన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రారంభించబడిన ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. Today, Har Ghar Tiranga program is being conducted across the country and also in the state of Andhra Pradesh and in the NTR district. The state level program is being organized in NTR district. Honorable Chief Minister also will be gracing the occasion as the part of Har Ghar Tiranga Karyakramam. So today we are conducting a huge rally with bikes, skatings and the students and also the NGOs and journalists to ensure that the patriotism is there in everyone and patriotism should be remembered and our freedom fighters and also the army people at the border should be saluted on this occasion. So as part of Azadi Ka Amrit Mahotsav, this Har Ghar Tiranga program will going to remind us of our duties and the respect to our nation and also respect to our national flag. So Jai Hind. So recently we all met and then we took a rally after Operation Sindoor. So in fact, like we got the freedom about 70-80 years back and all of us are moving ahead with development. So this is high time that we shall all unite once again and then tell the universe, tell the world that we are all one and then to show our commitment we are taking this Tiranga rally. Lot of youth, women and all parts of the society are participating in this Tiranga rally. Thank you. దేశభక్తిని చాటే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలంలో కూటమి నాయకులతో కలిసి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామవరం నుంచి అనపర్తి వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ చేశారు. అనంతరం అనపర్తి రైల్వే స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలతో పాదయాత్ర చేపట్టారు. తరువాత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరంగా ర్యాలీలో భాగంగా జాతీయ జెండాలు పట్టుకుని భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం అక్కడ తిరంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆమె కోరారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ఆగస్టు 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు బైక్ ర్యాలీ అంటే తిరంగా హర్ ఘర్ తిరంగా కాన్సెప్ట్లో ఈరోజు బైక్ ర్యాలీ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో అందరు సిబ్బంది, ఆఫీసర్స్, ప్రజలు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. మన 79th ఇండిపెండెన్స్ డేని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పులిచెర్ల మండలంలో ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అర్జీలు అందడంతో సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటోందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తిరుపతిలోని జీవకోనలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టును తిరుపతి శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులతో కలిసి ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ డ్రోన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ అసాంఘిక కార్యక్రమాలను, గంజాయి అమ్మకాలను నియంత్రించినట్లు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. జీవకోనలో పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయడానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ జీవకోనలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్, పోలీస్ వారి ప్రెజెన్స్ కంటిన్యూస్గా ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం మనకు బెటర్గా ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ క్రైమ్ అంటే ఇదివరకు జీవకోన మనకి గాంజాకి రిలేటెడ్ కావచ్చు, అదర్ న్యూసెన్స్కి అన్నిటికీ కూడా అడ్డాగా ఉండేది. అయితే రాను రాను ప్రజల్లో కూడా మార్పు రావడం, అయినప్పటికీ కూడా ఇంకొంత పోలీసింగ్ కొంచెం ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. అండ్ ఈ అవుట్ పోస్ట్ ప్రారంభం కావడానికి చొరవ చూపించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, మన నరసింహ యాదవ్ గారు, తర్వాత హరిప్రసాద్ గారు, అన్న రామచంద్ర గారు, రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ చేయాలన్న ఒక ఇదితోటి చెప్పడం, వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ అవుట్ పోస్ట్ని నిర్మించడం జరిగింది. సో పోలీస్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఒక 1+2 ఒక హెడ్ కానిస్టేబుల్, 2 పీసీస్ని కూడా మనం పెట్టి కంటిన్యూస్గా ఇక్కడ పోలీస్ ప్రజెన్స్ ఉండేటట్లు, ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ ప్రజలకి పోలీస్ అందుబాటులో ఉండి సత్వరం దానికి స్పందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి నగరంలో జీవకోన తిరుపతికి ఒక జీవనాడి లాంటిది. ఇక్కడ జీవలింగేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఈ కొండ కింద ఈ జీవకోనను ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ జీవకోనలో 5 డివిజన్లు, దాదాపు 40,000 జనాభాతో కూడిన ఈ ప్రాంతంలో ఇది కొత్తగా 30-35 సంవత్సరాలుగా తయారై ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి పలు జిల్లాల్లో ఇక్కడ వచ్చి సెటిలర్స్ అయ్యడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కుల వృత్తులు, మేస్త్రీ ఉద్యోగాలు, కార్పెంటర్లు, పెయింటర్లు, రకరకాల కుల వృత్తులతో ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఇక్కడ గత 5-6 సంవత్సరాలుగా గంజాయి వ్యాపారాలు, డ్రగ్స్, లిక్కరు ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఏర్పాటు కాకముందు ఎన్నికల్లో ఇక్కడికి ప్రచారానికి మొట్టమొదటిగా జీవలింగేశ్వర స్వామికి పూజలు చేసి ఈ ప్రాంతం నుంచే ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడున్న వాసులు కూడా పెద్ద మీటింగ్లో కూడా మాకు ఇక్కడ భయభ్రాంతులు అవుతుంది. సాయంకాలం 6 గంటలు అయితే ఇంట్లో వాకిలు కూడా, డోర్లు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంట్లో ముందర దిన్నెలపైన రోడ్లలో కూర్చొని గుంపులుగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వ్యాపారాలు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఈ నెల 15 నుంచి అమలు కానుంది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో 74% ఈ పథకం వర్తిస్తుంది. సంస్థలో 11,449 బస్సులు ఉండగా ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రభుత్వం 2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది, గుర్తింపు కార్డులుగా వేటిని అనుమతిస్తారనే వివరాలపై స్పష్టత రానుంది.
కూటమి ప్రభుత్వం కర్షకుల శ్రేయస్సును కాంక్షిస్తుందని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోండు శంకర్ అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా గారు నుంచి అరసవెల్లి DCMS కార్యాలయం వరకు ఆయన ఆధ్వర్యంలో శంకరన్న సైన్యం ట్రాక్టర్ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అందరికీ నమస్కారం. అన్నదాత సుఖీభవ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని మాట ఇచ్చారు. మాటకి ప్రకారం మొదటి విడతగా 7,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి జమ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో మిర్చి రైతులకి, మామిడి రైతులకి కూడా మద్దతు ధర ప్రకటించడం జరిగింది. ప్రతి రైతుకి ధాన్యం కొనుగోలు 48 గంటల్లో డబ్బులు వేసి ఇస్తున్నామని చెప్పాం. 24 గంటల్లోనే డబ్బులు ఖాతాలో జమ చేసాం. అలాగే ప్రతి ఒక్క కాలువకి పూడికి చేతులు, గుర్రపు డెక్కలు తీసి చివరి గ్రామాల వరకు ప్రతి ఎకరాకి నీరు వెళ్లే విధంగా బాధ్యత తీసుకున్నాం. ప్రాజెక్టులు పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. అంద్రీనివా, పోలవరం, వంశధార ప్రాజెక్టులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాజెక్టులు నిండు కుండలాగా నీటితో తొణకిసలాడుతున్నాయి. పుష్కలంగా నీరు వస్తున్న పరిస్థితి. అలాగే రైతులకి ఏదైతే మేము సబ్సిడీలు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ గత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్టకుండా, ఇన్సూరెన్స్ లేకుండా కట్టకుండా మోసం చేస్తే ఏ ఒక్క రైతుకి ఇన్పుట్ సబ్సిడీ రాని పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం దాన్ని కూడా కట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది. సో తప్పకుండా ఇది రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. రైతుకి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వ్యవసాయానికి సపరేట్ బడ్జెట్ కూడా పెట్టి ఆయన రైతుల యొక్క రుణం తీర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుండి వచ్చాడు కనుక అని నేను తెలియజేసుకుంటూ, తప్పకుండా రైతులందరికీ ఆదుకొని వ్యవసాయ రంగం రానున్న రోజుల్లో మరింత పుంజుకునే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం రైతు భవనం నుంచి కూటమి నాయకులు మరియు రైతులు ఆధ్వర్యంలో సుమారు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పచ్చ జెండా ఊపి శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు అకౌంట్లో మొదటి దఫాలో 7,000 రూపాయలు నగదు జమైన సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. రైతాంగానికి డబ్బులు వేసాడో దాన్ని పురస్కరించుకుని మనందరూ సంతోషంగా ఈ రోజు కార్యక్రమం పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ పెట్టడం జరిగింది. ఈ రోజు ట్రాక్టర్లు కూడా 100కు పైగా 7 ట్రాక్టర్లు వచ్చినాయి రైతాంగానికి. మరి ఎలా దమ్ములున్నా ఇన్ని ట్రాక్టర్లు వచ్చినాయంటే నిజంగా ఒక 10 రోజులు అయితే మొత్తం అసలు ఈ రోడ్డే పట్టిన పరిస్థితి ఎవరు కనపడేది. వేళ బాబు గారు కానీ కూటమి ఏర్పడింది. కూటమి BJP కానీ, జనసేన కానీ, బాబు గారు కానీ, రైతు బీజన్ కానీ, పరిశీలకులు వెంకటరమణ గారు, BJP వెంకటరమణ గారు కానీ, అందరూ పెద్దలందరూ కూడా వచ్చారు, రాజు గారు కానీ. అయితే ఇవాళ ఈ కార్యక్రమానికి రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చి ట్రాక్టర్ ఉన్న దగ్గర వచ్చి ఇవాళ రైతాంగానికి ట్రాక్టర్ గాంధీ బొమ్మ ఆ రోజు వెళ్ళకుండా పోవడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమానికి ఇవాళ ముందుకు వచ్చి ఇవాళ రైతాంగం కూడా ఈరోజు ఆ రోజు ఆప్ చేసింది ఈ రోజు మనం తీర్చుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. మనకు తెలుసు వైసీపీ గవర్నమెంట్ లో డబ్బులన్నీ కూడా మరి అప్పులు చేసి ఇవాళ రైతాంగానికి ఆ రోజు ఆదుకునే పరిస్థితి మనకు అందరూ తెలుసు. ధాన్యం కొన్నాడు, కొని కొని దానికి కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఆ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చినన్నే చంద్రబాబు నాయుడు నినాదం ఏంటంటే రైతాంగాన్ని ఆదుకోవాలి. అందుకే ఇవాళ ధాన్యం కొనాలి, ధాన్యం రైతులందరికీ డబ్బులు ఇచ్చేయాలని ఆలోచనతో వెంటనే డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఆ రోజు రైతాంగాన్ని ఆదుకుంటాం. కానీ సూపర్ 6లో ఒక భాగం అవన్నీ కూడా సూపర్ 6 అన్ని అమలు జరిగిపోయినాయి. మనకి ఇంకా రైతాంగాన్ని అమలు జరగాల్సి ఉంది. అది కూడా మొన్న మనకి 7,000 అంటే మన స్టేట్ గవర్నమెంట్ 5,000, సెంట్రల్ గవర్నమెంట్ 2,000 కూడా 7,000 కూడా వేయడం జరిగింది. 3 విడతలకి డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయించింది కనుక మన చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి, రైతులందరినీ ఆదుకునే విధంగా
ఇంకా నీ కార్యక్రమాలు తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఈ నెల 7వ తేదీన జిల్లాలో సంచలనం సృష్టించిన సరభవరం సచివాలయ ఉద్యోగి సోయం శ్రీ సౌమ్య కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శ్రీ సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా ఆమెను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇన్నోవా కారులో అపహరించినట్లు రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. సినీ వకీలో కిడ్నాప్ కు గురైన సచివాలయ ఉద్యోగిని రక్షించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన అల్లూరి జిల్లా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిఘా పెట్టి ముఖ్యమైన మార్గాలను మూసివేయడం, చెక్ పోస్టులను అలర్ట్ చేయడం, సమీప జిల్లాల పోలీసులకు సమాచారం అందించి సీసీటీవీ విశ్లేషణ, జీపీఎస్ ట్రాకింగ్, మల్లిసాల గ్రామం వద్ద వాహనం మార్పు, నిందితుల కదలికలను గుర్తించారు. మనకి ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవిపట్నం మండలం సర్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది, సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవిపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి అడ్డతెగలు అందరి తలకు ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్నీ కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్కి చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తం అన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈరోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే సో ఇక్కడ మనకి ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడో, ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు తలక మెయిన్ మోటివ్, ఎందుకు తీసుకెళ్లారంటే. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కారులో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది 7వ తారీఖు 10:30కు జరిగింది. సో ఇది జరిగిన తర్వాత మనం ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేయడం జరిగింది, జీపీఎస్కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మన పోలీస్ మన హ్యూమన్ ఎఫర్ట్తో పాటు ఇక్కడ ఉన్న ఎవ్రీ పాసిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా వాడి ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసుని ఛేదించి ఈరోజు అమ్మాయిని ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్గా తిరిగి తీసుకురావడం జరిగింది. దేశంలోనే కోనసీమ కొబ్బరికి ప్రత్యేక స్థానం ఉంది. కోనసీమ కొబ్బరి చూడ్డానికి, కొబ్బరి తోటల్లో సేద తీరడానికి, సినిమా షూటింగ్లు తీయడానికి నిత్యం ఎంతో మంది వస్తుంటారు. అటువంటి కోనసీమ కొబ్బరికి వెన్నెముకగా ఉండే రాజోలు దీవిలో లక్షలాది కొబ్బరి చెట్లు మృత్యువాత పడడం గందరగోళానికి గురి చేస్తుంది. 30% సముద్రం నీరు, 70% గోదావరి నీరు చుట్టూ ఉండే ఒక అద్భుతమైన అందాల ద్వీపం రాజోలు దీవి. ఈ రాజోలు దీవిలో రైతులు ఎక్కువగా కొబ్బరి సాగును చేస్తారు. కన్న కొడుకులు లేకపోయినా 4 కొబ్బరి చెట్లు ఉంటే చాలు అనే నానుడి ఎక్కువగా కోనసీమ ప్రాంతంలో ఉంటుంది. వేలాది ఎకరాల్లో ఈ కొబ్బరి సాగు జరుగుతూ వేలాది మందికి ఉపాధిని కల్పిస్తుంది. నిత్యం ఈ ప్రాంతం నుంచి దేశం నలుమూలలకు కొబ్బరికాయ ఎగుమతి జరుగుతుంది. ఈ కొబ్బరి పంట మీద ఆధారపడి వేలాది మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. అయితే కొబ్బరి చెట్లు లక్షల్లో మృతి చెందడంతో రైతులు కంట కన్నీరు పెడుతుంది. ముఖ్యంగా అంతర్వేది నుంచి కరవాక వరకు ఉన్న సముద్ర తీరం వెంబడి గ్రామాలలో ఈ కొబ్బరి చెట్లు ఎక్కువగా మృత్యువాత పడుతున్నాయి. మలికిపురం మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిని, కోనసీమ జిల్లా. కోనసీమ కొబ్బరి అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతున్నటువంటి కొబ్బరి. అటువంటి కొబ్బరి గత కొద్ది సంవత్సరాల నుంచి కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే ఈ శంకరవతం డ్రైన్ కానుకుని ఉండబడ్డ అనుబంధమైనటువంటి 6 డ్రైన్స్ వల్ల రాజోల నియోజకవర్గంలో సగం గ్రామాల ముంపుకి గురైపోయినాయి. ప్రత్యేకంగా ఈ శంకరగుత్తం ట్రైన్కు ఆనుకున్నటువంటి 14-15 గ్రామాలు ఒక టూరిజం ప్లేస్ కింద ఉండే. ఇంకా మా చిన్నప్పుడు ఇక్కడికి
సినిమా వాళ్ళు వచ్చి షూటింగ్లు తీసుకోవటం, ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడి నుంచి కరవాకు వరకు ఉండబడ్డ, అంటే అటు వశిష్ఠా నది నుంచి ఇక్కడ ఉండబడ్డ వైనతేయ నది వరకు గోదావరి వరకు ఉండబడ్డ ప్లేస్లో ఒక టూరిజం కింద ఒక ఎగ్జిబిషన్గా ప్రతి ఒక్క ఈ సినిమా వాళ్ళు షూటింగ్లు తీసుకుని ఆహ్లాదకరంగా ఉండేది. వేసవకాలం ఒక ఊటీలాగా, ఒక నీలగిరిలాగా వేసవి విడిదిలాగా ఉండేది ఈ నా వెనక ఉండబడ్డ ఈ మునిగిపోయిన కొబ్బరి తోటలన్నీ కూడా. నాకు ఎకరం కొబ్బరి తోట ఉందండి. ఆ ఎకరం కొబ్బరి తోటలో నాకు 80 నుంచి 90 చెట్లు ఉండేవండి. అందులో కాలక్రమేణా ఈ నీరు ఎక్కడం మొదలు పెట్టాక 80 చెట్లు కూడా మొత్తం పాడైపోయి ఒక్క కాయ వచ్చే పరిస్థితి లేకుండా పోయిందండి. ఆ కాయల వల్ల మేము జీవనోపాధి నడిపించుకుంటాకు ఎంతో ఉపయోగపడేదండి. ఆ జీవనోపాధి ఉంది కాబట్టి మేము ఏ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ రాయితీలు ఇవ్వండి, అవి ఇవ్వండి అని ఎప్పుడు మేము అడిగేవాళ్ళం కాదండి. ఈరోజు మా పరిస్థితి ఏమైందంటే కొబ్బరి చెట్లు లేవు, ఇటు ప్రభుత్వం నుంచి అందించే రాయితీలు లేవండి. మాకు రైతుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా నలిగిపోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దళిత వర్గాల మీద వైసీపీ నాయకులు దారుణమైన దాడులకు పాల్పడుతున్నారని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. రాష్ట్రంలోని దళిత జాతిని వైసీపీ నేతలు తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దినేష్ రెడ్డి, అనిల్ రెడ్డి మరో వ్యక్తి కలిసి దళిత యువకుని రూమ్లో బంధించి తీవ్రంగా కొట్టి వీడియోలు తీసి దారుణానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. ఈ సమావేశంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ పెచ్చేటి విజయలక్ష్మి, కర్రి రామస్వామి, అధికారి బాబ్జీ పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారి అనుచరులు దళిత వర్గాల మీద తీవ్రంగా దాడులు చేస్తూ దళితుల్ని కాన్వాయ్ కింద పడేసి తొక్కి చంపుతూ తర్వాత కుటుంబాలను బెదిరించి వారికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకుంటూ రాష్ట్రంలో ఉన్న దళిత జాతిని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆయన నాయకులు కలిసి తీవ్రంగా ఈవేళ అవమానాలు పాలు చేస్తున్నారు. ఈ సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తూ నాడు అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కారణమై కలవటానికి సింగయ్య అనే దళితుడు వచ్చి ఆయన షేక్ హ్యాండ్ ఇద్దామని వస్తే కన్ను మిన్ను తెలియకుండా ఒళ్ళు మర్చిపోయి సొంత కార్యకర్త మీద నుంచే కాన్వాయ్ ఎక్కించేలాగా నీ డ్రైవర్ కానీ నువ్వు కానీ నీ సిబ్బంది కానీ ఉన్నారంటే అసలు నీకు ప్రాణాల పట్ల ప్రజల పట్ల ఏమైనా జాగ్రత్త ఉందా అని అడుగుతున్నాం సందర్భం. నిన్ను చంపేసిన తర్వాత ఏమంటావు? నా కార్యకర్త కదా, నీ కార్యకర్త కదా అంటున్నావు. ఇక్కడ కార్యకర్త కాదు, ఇక్కడ దళితులు నేను ఇంకా కొంతమంది నమ్ముతున్నారు. ఆ నమ్మిన వాళ్ళు కూడా నీ కారు కింద చచ్చిపోతున్నారు. అందుకే ఎప్పటికైనా ఈ దళితుల్ని ఈ విధంగా హింసించే కార్యక్రమాలు స్వస్తి పలకాలని జగన్మోహన్ రెడ్డి గారిని హితో పలుకుతున్నాం. అదే సందర్భంలో మరి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అతని అనుచరులు అనిల్ రెడ్డి, దినేష్ రెడ్డి మరో వ్యక్తి కలిసి దళిత యువకుడిని రూములో బంధించి స్పృహ కోల్పోయే వరకు కొట్టి వీడియో తీసి వాళ్ళ తండ్రికి పెట్టి మరి బెదిరించారంటే ఎంత బరి తెగిస్తే మీరు దళితుల పట్ల, దళితుల్ని ఎంత కొట్టినా, కాన్వాయ్ కింద పడేసి తొక్కి చంపినా, గదిలో పెట్టి కొట్టేసినా ఈ దళితులు నన్ను విడిచి వెళ్ళడం ఉన్నవాళ్ళు వీళ్ళకి దళిత కులం కంటే నా మీదే ప్రేమ ఎక్కువ మీరు భావిస్తున్నారేమో. కానీ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు ఈ విషయం మీద చాలా చాలా మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు ఇవాళ. అందుకే తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గానికి, ఆయన అనుసరణ చేసిన దుర్మార్గానికి తక్షణం దళిత కుటుంబాలకి క్షమాపణ చెప్పాలని, అలాగే ఎవరైతే వైసీపీలో ఈ కరుణాకర్ రెడ్డి గారు అనుచరులుగా చెప్పుకొని దళితుల మీద యువకుల మీద దాడి చేసి తీవ్రంగా
అతను కొట్టారో చిత్రవద చేశారో తక్షణం వారిని వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడటంలో, ప్రజల రక్షణ కాపాడటంలో, సమాజంని శాంతియుతంగా నడిపించడంలో కూటమి ప్రభుత్వం చాలా చాలా అన్ని విధాలుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుని వేళ ముందుకు నడుస్తుంది. కూటమి ప్రభుత్వంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తామంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తెలియజేస్తూ మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దళిత సమాజానికి కరుణాకర్ రెడ్డి అనుచరులు చేసిన దాడికి, వీడియో తీసి తండ్రికి పంపించి బెదిరించినటువంటి విధానానికి, గతంలో ఈయన కాన్వాయ్ కింద దళితుల్ని చంపిన దానికి అన్నిటికీ కలిపి దళిత జాతికి క్షమాపణ చెప్పాలని, అలాగే కరుణాకర్ అనుచరుల్ని తక్షణం పార్టీలో నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ, అలా చేస్తేనే మీకు దళితుల పట్ల ఈరోజు ఏదైనా చెప్తే మేము ఒప్పుకుంటాం. అలా చేయని పక్షంలో దళితులన్నా, దళితుల ప్రాణాలన్నా, దళితుల మనోభావాలన్నా, దళితుల గౌరవన్నా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రమో లెక్కలేదట్టుగానే ఈ సమాజం భావించి వస్తుందని కూడా తెలియజేస్తూ, ఈ వైసీపీ అధికారం లేకపోయినప్పటికీ బరి తెగించి వైసీపీ చేస్తున్న దళితులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నారు. దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 13, 14 తేదీల్లో దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.